బైబిల్ గ్రంథంలో మనకు 3 ప్రమాణాలు మనకుంటున్నాయి. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? బైబిల్లో 3 ప్రమాణాలు. మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. దేవుడు మనిషికి ప్రమాణం చేస్తాడు, నెరవేరుస్తాడు. మనిషి దేవునికి ప్రమాణం చేస్తాడు, నెరవేర్చాడు. ఒక మనిషికి మాట ఇస్తే నెరవేరుస్తాడు. దేవుడే మనిషికి మాట ఇస్తే నెరవేరుస్తాడు. అయితే మనిషి దేవునికి మాట ఇస్తే నెరవేర్చాడు. అందుకే బైబిల్ పరమగీతం 7వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములు, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవని పరమగీతం 7 ప్రారంభ వచనములు మనకు కనిపిస్తున్నది. ఇందులో ధ్యానించవలసిన ఒకే ఒక మాట, నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. అసలుకి ఏమిటి ఊరువులు? ఊరువులు మానవుని యొక్క శరీరములో అమర్చబడిన ప్రతి ఒక్క అవయవానికి కూడా ఒక్కొక్క పేరు పెట్టబడి ఉన్నది. దయచేసి మనం అర్థం చేసుకోవలసిన విషయం, పరమగీతం 7లో నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉన్నవి. నేను మళ్ళీ చెబుతా, మానవుని యొక్క శరీరములో అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క అవయవానికి పెట్టబడినటువంటి పేరులో ఉన్న పరమార్థికమైన అర్థం తెలుసుకోగలిగితే మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఒక ఉన్నత ఔన్నత్య ఔదార్యంలోనికి వెళ్ళటానికి ఎంతైనా కూడా అది తోడ్పడగలుగుతుంది. ఈ వెంట్రుకలకు కాక పక్షము వలె కృష్ణవర్ణములు, ఈ శిరస్సుకు కర్మేలు పర్వతం, ఈ కన్నులకు తటాకములు, ఈ నాసికకు ధమస్కు, ఈ పెదవులకు పద్మములు, ఈ చెక్కిళ్లకు పరిమళ పుష్ప స్థానములు, ఈ గొంతుకు చూడగలిగితే పద్మాలంకృత గోధుమ రాశి, ఈ యొక్క మెడభాగాన్ని చూడగలిగితే కంధరం, ఈ చేతులు చూడగలిగితే రత్నభూషితమైన స్వర్ణగోళములు, ఈ సర్వ శరీరానికి మధ్య ఉన్న బొడ్డు భాగాన్ని చూడగలిగితే నాభిదేశం, ఈ తొడ భాగాన్ని చూడగలిగితే ఊరువులు, ఈ కాళ్ళను చూడగలిగితే చలువరాతి స్తంభములు. మానవ శరీరములు అమర్చబడిన ప్రతి అవయవానికి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక్కొక్క పేరు పెట్టగలిగారు. ఒక్కొక్క పేరులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని తెలుసుకోగలిగితే నీ భక్తి అంతకంతకు వృద్ధిలోనికి వెళ్ళిపోగలుగుతుంది. అయితే పరమగీతములో చెప్పబడినట్లుగా నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచూ ఉంటున్నవి. ఊరువులు అనగా తొడలు అని అర్థం. కూర్చో. ఊరువులు అనగా తొడలు. అసలుకు పరిశుద్ధ గ్రంథంలో ఈ తొడ అనేది నమ్మకత్వం, ప్రమాణానికి సూచనగా కనిపిస్తున్నది. అబ్రహాము కనానులో ఉంటున్నాడు. తన ఇంటి పెద్ద దాసుని పిలిపించాడు. ఆ దాసుడు వచ్చి, నా యజమానుడు అబ్రహామా, ఎందుకు నువ్వు నా రమ్మని చెప్పగలిగావు? వెంటనే అబ్రహాం, ఏది నీ కుడి చెయ్యిలా ఇచ్చిన వెంటనే ఆ దాసుని కుడి చేతిని తీసి అబ్రహాము తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? నా కుమారుడు ఇస్సాకుకు ఈ కనానులో నేను ఎవరిని కూడా తీసుకుని పెళ్లి చెయ్యను. నా బంధువర్గం మెసొపొతేమియాలో ఉంటున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి నా కుమారునికి నా బంధువర్గములో ఒక ఆమెను తీసుకుని రావాలి అని అబ్రహాము ఆ ఎలియాజరు యొక్క కుడి చేతి తీసి తన తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేయించగలిగాడు. ప్రమాణం చేశాడు. వెళ్ళిపోయాడు ఎలియాజరు. మెసొపొతేమియాకు వెళ్ళి అక్కడ బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాను తీసుకొని అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనిషికి ఇచ్చిన మాట నెరవేర్చేశాడు. ఇది మీకు అర్థమయ్యాది. అయితే దేవుడు మనిషికి మాట ఇస్తాడు, దేవుడు కూడా నెరవేర్చగలుగుతాడు. ఆ రోజుల్లో ఐగుప్తి దేశములో యాకోబు ఉన్నాడు, కుమారుడు యోసేపు ఉన్నాడు. ఒకరోజు యాకోబు యోసేపును పిలిపించాడు. నా తండ్రిని యాకోబు, నన్ను నీవు పిలిపించటానికి కారణమేమిటి? యోసేపు, ఏది నీ కుడి చెయ్యిలా
యోసేపు యొక్క కుడి చేతిని ఎప్పుడైతే యాకోబు చేతికి ఇవ్వగలిగాడో, ఆ యొక్క యాకోబు యోసేపు యొక్క కుడి చేతిని తీసి యాకోబు తన తొడ కింద పెట్టి యోసేపు చేత ప్రమాణాన్ని చేయిస్తున్నాడు. ఏమని తెలుసా? యోసేపు, నేను మరణించిన తర్వాత నన్ను ఐగుప్తిలో పాతిపెట్టవద్దు, నా పితరులు ఉన్న స్థలంలో పాతిపెట్టాలి అని బ్రతికిన కాలములోనే తండ్రి కుమారుని చేత ప్రమాణాన్ని చేయించగలిగాడు. యోసేపు మాట ఇచ్చాడు. చనిపోయాడు యాకోబు. ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో, నా తండ్రి బ్రతికి ఉన్న కాలములో నా తండ్రికి నేను మాట ఇచ్చా, ప్రమాణం చేశాను, చనిపోతే ఇక్కడ పాతి పెట్టవద్దు తన పితరుల దగ్గరికి అని అనుమతిని తీసుకున్నాడు. తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చేశాడు. మనిషికి మాట ఇస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు. ఇది చక్కగానే ఉంది. అయితే దేవుడు కూడా మనిషికి ఏం చేస్తున్నాడంటే మాట ఇచ్చాడు. దేవుడు ఎక్కడైనా ఎప్పుడైనా తన చెయ్యిని మానవుని తొడ కింద పెట్టి ప్రమాణాన్ని చేసే మాట ఇచ్చిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఉంది. అది ఎబ్బేకు రేవు. ఒంటరిగా యాకోబు అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ఏమడిగాడు? దేవా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవుడు అన్నాడు, యాకోబు నేను ఆశీర్వదిస్తా, అయితే నేను ఇవ్వబోయే ఆశీర్వాదానికి నీ పాపమే ఒక అడ్డుగా ఉంది, నీ పేరు మాత్రం నాకు చెప్పు చాలు. దేవుడు యాకోబును పేరు అడిగాడు, యాకోబు దేవుణ్ణి ఆశీర్వాదం అడిగాడు. ఇద్దరూ మొండివాళ్లే. నన్ను ఆశీర్వదించు అంటున్నాడు, ఇవ్వాల ఆశీర్వాదం. దేవుడు కూడా మొండిగా ఉన్నాడు. నీ పేరేమో చెప్పుని యాకోబుని అడిగాడు. ఇతడు మొండిగానే ఉంటున్నాడు, చెప్పలేదు. అడిగింది దేవుడు ఇవ్వలేదు, పేరు అడిగితే తాను చెప్పనూ లేదు. రాత్రంతా పోరాటమైన తర్వాత ఇంకా యాకోబు అడిగిన పేరు చెప్పలేదు అని ఒక్కసారిగా దేవుడు తన కుడి చేతి తీసి యాకోబు యొక్క తొడ గూటి మీద కొట్టగలిగాడు. ఎప్పుడైతే తన చేతితో తొడ గూటి మీద కొట్టడం జరిగిపోయాదో, కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. రెండు జరిగిపోయే ఒకే స్థలములో. కొట్టిన వెంటనే నా పేరు యాకోబు, యాకోబు అనగా మోసగాడు అని తండ్రిని అన్నను మోసం చేశాడు. తన పాపమే తాను అడిగే ఆశీర్వాదానికి అడ్డు చేశాది. అందుకే నీ పాపపు పేరేమి, అది చెప్పవయ్యా, నేను ఆశీర్వదిస్తాను. చెప్పలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవా దీవించు, ఆశీర్వదించు, మేళ్ళు దయచని అడుగుతారు. అయితే రావు ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా కారణం ఎక్కడో వారు అడిగేటువంటి ఆశీర్వాదానికి వారి పాపమే వారికి అడ్డు చేస్తూ ఉంటున్నది. యాకోబుని ఎంతగా అడిగినా చెప్పలేదని దేవుడు తన చేతితో తొడ గూటిని కొట్టిన వెంటనే విరిగిపోయాది. కొట్టి పేరు చెప్పించుకున్నాడు, చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. వెంటనే యాకోబు నేను మోసగాడు చెప్పేశాడు. ఆ తర్వాత దేవుడు చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు, ఆశీర్వదించేశాడు. దేవుడు మనిషికి మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. మనిషికి మాట ఇచ్చాడు, నెరవేర్చేశాడు. సేవకులుగా, భక్తి కలిగిన వ్యక్తులుగా మన జీవితంలో దేవునికి మాట ఇచ్చినప్పుడు మన నాలుకతో మనం నెరవేర్చామా? మనుష్యుడు అక్కడే తప్పు చేస్తున్నాడు. దేవునికి ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఎన్నోసార్లు ఇచ్చావు. జరిగించావా? జరిగించకుండా వదిలేసావా? లేక కొంత జరిగించి కొంత జరిగించలేకపోయావా? కుక్క గతికని జీవితం ఆ జీవితం. ఆశీర్వాదం ఉండదు, దేవుని దీవెన ఉండదు. నువ్వు అర్థం చేసుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క బిడలుగా మనం గ్రహించవలసిన విషయం, ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం మనము గ్రహించవలసిన ఒక విషయం ఏంటి తెలుసా? నీ పూర్వ దినముల నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని వాక్యాన్ని వినగలిగావు. వాక్యాన్ని వినేటప్పుడు మన బలహీనతలు వాక్యం ఎత్తి చూపించినప్పుడు, దేవా నేను పాపం చేశా, ఈరోజు నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నా, నేను దాన్ని విడిచేస్తాను, ఇంకెప్పుడు చేయను తండ్రి, నువ్వు మొక్కుకున్నావు.
దేవుడు క్షమించేశాడు నీ ప్రార్థన విని. ఏ పొరపాటు ఒప్పుకొని క్షమాపణ కోరితివో దాన్ని దేవుడు క్షమించిన తర్వాత క్షమించిన పొరపాటు మళ్ళీ జీవితంలో చేయకూడదు. కొంతకాలం బాగుంటాం, మళ్ళీ అదే పొరపాటు మనం చేసేస్తూ ఉంటాం. అదే పొరపాటు. గమనించవలసిన విషయం, ఒక వ్యక్తిలో 2 బలహీనతలు. భార్య పిల్లలు ఉన్నారు. మరో పరస్త్రీతో వ్యభిచారం చేస్తున్నాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. దైవవాక్యాన్ని విన్నాడు. వాక్యం అతనిలో శక్తివంతంగా పనిచేసింది. నీ పాపం ఒక రోజున ఏం చేస్తుంది తెలుసా? పాపానికి 3 గుణాలు ఉన్నాయి. పాపానికి ఉండే 3 గుణాలు ఏంటి తెలుసా? పాపం ఉండే గుణం ఆలోచించగలిగితే పాపం మనిషిని తరుముతుంది. 2 పట్టుకుంటుంది. 3 చంపేస్తుంది. పాపానికి పరిగెత్తే గుణం ఉంది, పట్టుకునే గుణం ఉంది, చంపే గుణం ఉంటున్నది. ఇటువంటి మాటలు విన్న తర్వాత నా పాప ఫలితం ఇంత ఘోరంగా ఉంటుందా అని దేవుని దగ్గర మాట ఇచ్చి ఒప్పుకున్నాడు. పరిస్థితితో ఉన్న సంబంధం వదిలేశాడు. భార్య బిడ్డలతో చక్కగున్నారు. భార్యను అడిగినప్పుడయ్యా అక్రమ సంబంధాన్ని వదిలేశాడు, కానీ తాగుడు వదిలిపెట్టలేదు. ఆ వ్యక్తికి ప్రశ్న వేస్తే, అయ్యా 2 వదిలేద్దాం అనుకున్నాను, కొంతకాలం బాగున్నా, 1 పూర్తిగా వదిలేసా, ఇంకొకటి మాత్రం అలాగే ఉందండి. ఇది కుక్క గతికిన జీవితం కాదా? దేవునికి మాట ఇచ్చాడు 4తో, వ్యభిచారం వదిలేస్తా, త్రాగుడు వదిలేస్తా. 1 వదిలాడు, 1 వదలలేదు. ఇది కుక్క జీవితం. నీ 4తో దేవుని దగ్గర నువ్వు ఏది ఒప్పుకుంటున్నావో చెప్పుకుంటున్నావో దానికి పూర్తిగా న్యాయం చేయగలిగితేనే దేవుడు నీ ఎన్నిక చేసుకోగలుగుతాడు. నీ 4తో ఏదైతే దేవుని దగ్గర చెప్పగలిగితేవో దానిలో కొంత నువ్వు చేసి కొంత నువ్వు చేయకపోయిన వ్యక్తివైతే నువ్వు కుక్క గతికిన జీవితమే. ఇది ఒక జీవితమేనా? ఇది జీవితం కాదు, జీవితం కాదు. దేవుని సన్నిధానంలో కూర్చొని నీవు భయం కలిగి జీవించడం ఎంత